హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉన్నాం. ఇప్పుడు మనమైతే మలేషియా బయలుదేరుతున్నాము దోస్తులతోని. సో మలేషియా విజిట్ చేద్దాం, ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో మేమైతే ఎగ్జైటింగ్గా ఉన్నాం. సో ఎయిర్పోర్ట్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకసారి హాయ్ చెప్తారు. చాలా హ్యాపీగా ఉంది. సో మలేషియా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. సో ఈ సెకండ్ కంట్రీ. సో ఎప్పుడెప్పుడు మలేషియా వెళ్తామా అనేది ఎగ్జైటింగ్గా ఉన్నాం మేమందరం కూడా. ఫ్లైట్ గురించి ఎదురు చూస్తున్నాము. సో చూద్దాం మలేషియా ఎలా ఉందో ఒకసారి. ఓకేనా, రైట్. ఇక్కడ ఇమిగ్రేషన్ దగ్గర బోర్డింగ్ పాస్ గురించి మేము వెళ్తున్నాము. సో బోర్డింగ్ పాస్ వచ్చిన తర్వాత మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్లో అన్నీ చెక్ ఇన్ అయిన తర్వాత లోపలికి వెళ్తాం మనము. సో అక్కడ బోర్డింగ్ పాస్ కోసం అందరు లైన్లో నిల్చున్నారు. సో మేము కూడా 1 by 1 వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకున్నాక డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేసి మలేషియా పోతాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మలేషియాలో మీకు ఏముందో చూపిస్తాను. రైట్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్విన్ టవర్స్ లోపలికి పోతున్నాము. ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. వావ్, బ్యూటిఫుల్. అసలు దీన్ని చూడలే అంటే మన కళ్ళు జరుపు అంత పెద్ద ట్విన్ టవర్స్ ఉన్నది ఇది. సో వండర్ఫుల్ అనమాట. ఎంట్రీ టికెట్ ఇచ్చేసిరు మనకు. ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తున్నారు. నేను ఫుల్ కవరేజ్ చేస్తాను. నేను అన్న పట్టుకొని నేను ముందర నడుస్తుంటా. చూడండి ఇక్కడ మొత్తం ఫుల్గా ఉంది. ఫుల్ మనం వ్యూస్ చూపిస్తాను నేను, ఎందుకంటే లోపల ఎంట్రీ మనకు టైమింగ్ ఉంటుంది. ముందు లోపలికి పోయిన తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైకి చూపి అన్న, పైకి వెళ్ళి కిందికి చూపి నాకు. కమ్ కమ్, రైట్. చలో 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 చలో. మనమైతే కిందికి పోతున్నాం ఇప్పుడు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ట్విన్ టవర్స్ పైకి ఎక్కడానికి. చూడండి ఫ్రెండ్స్, సో చాలా మంది స్కూల్ పిల్లలు కూడా విజిట్ చేయడానికి వస్తున్నారు చాలా మంది. సో ఎక్కడ టూరిజం స్కూల్ పిల్లలు కూడా వచ్చేసారు ఇక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, అంతా పిల్లలు, స్కూల్ పిల్లలు చాలా ఉల్లాసం. సే హాయ్, సే హాయ్, హాయ్, సే హాయ్.
పిల్లలందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు ట్విన్ టవర్ ఎక్కడానికి. అలా స్కూల్ నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి విజిటింగ్ కు. సో సే హాయ్, సే హాయ్, హాయ్, హాయ్. వెరీ గుడ్. వాట్ ఈస్ ద నేమ్? నేమ్ 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 చికెన్. వెరీ గుడ్, రైట్. నైస్ టు మీట్ యూ. సూపర్ సూపర్ సూపర్. హాయ్. నవ్వుతారు. This is level 41, 107 meters above your street level. Okay, so what happens here, everyone, you have 10 minutes on the bridge. After 10 minutes, I will call all of you. You are the yellow group, same group. Then proceed to level 83 and 86. Okay? Alright, let's go. ఫ్రెండ్స్, ఇది 41 లెవెల్ 41కి వచ్చినాము ఫ్లోరు. ఒకసారి చూడండి ఎట్లుందో. సో కింద ఎంత సిటీ ఎట్లున్నదో ఒకసారి చూడండి. చాలా ఎక్సలెంట్గా ఉన్నది. ఒకసారి ఈ వ్యూ చూస్తే ఎంత అందం. మొత్తం మనకు సిటీ మొత్తము మలేషియా అంటే ఇది ఫేమస్ అన్నమాట. సో మన హైదరాబాద్లో చార్మినార్ ఎట్లనో మలేషియాలో ఈ ట్విన్ టవర్స్ అనేది చాలా ఫేమస్. ఫస్ట్ వచ్చేది ఇక్కడికి. చూడండి పిల్లలందరూ ఎంత ఉత్సాహంగా ఈ బ్రిడ్జి మీద ఇది చేస్తున్నారు అనేది. సో చాలా వాళ్ళు కూడా విజిటింగ్కి వచ్చేసారు. సో ఇక్కడ చూడండి సిటీ ఎట్లా ఉన్నది. ఎన్నో మనకి నవ్వు ఇలా నీకు నర్వస్ నవ్వు ఎన్నో అలా మనం లోకి అప్పుడు వెళ్ళాం. ఫ్రెండ్స్ చూడండి, ఇది మనకు ట్విన్ టవర్స్ నమూనా అనమాట. మొత్తం మనము 86 ఫ్లోర్లో వచ్చేసాం మనం. ఇది ఒక జస్ట్ ఇక్కడ పెట్టేసిరు మనం. చూడండి పిల్లలంతా చాలా ఉల్లాసంగా విజిట్ చేస్తున్నారు. ఇది ట్విన్ టవర్స్ మోడల్ అనమాట. సో ఈ మోడల్ ప్రకారమే మనం ఈ బిల్డింగ్లో ఉన్నాము. చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. సో చాలా బాగుంది. ఇది సిటీ వ్యూ అనమాట. సిటీ ఎట్లా ఉంటుంది అనేది, ఎక్కడెక్కడ ఏముంది అనేది చూడండి. సిటీ మొత్తం ఇట్లా కనబడుతుంది. మొత్తం మలేషియా సిటీ ఎక్కడెక్కడ ఏముంది అనేది ఇక్కడ మ్యాప్తో సహా ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తారు. చాలా బాగుంది, అద్భుతం ఉంది. ఇదొక బిల్డింగ్ ఉంటుంది. ఇది కూడా మనం విజిట్ చేస్తాం ఇది. సో ఇలాంటిది లైవ్. సో చూడండి అసలు 88వ ఫ్లోర్లో ఉన్నామంటే చాలా చిన్నగా కనబడుతున్నారు. కింద కార్లు, మనుషులు, మొత్తం సిటీ మొత్తం వండర్ అన్నమాట. చూడండి ఇంకా మార్నింగ్ ఉన్నది కాబట్టి మనకి ఇంకా మబ్బు కనబడుతున్నది. ఇక్కడ కింద చూడండి, కింద కార్లు ఎంత చిన్నగా పోతున్నాయి చూడండి, చిన్న చీమలు పోతున్నట్టు.
ఎంత చిన్నగా అనిపిస్తున్నది, ఓ చిన్న చీమ పోతున్నట్టే, చీమలు పోతున్నట్టే ఉన్నాయి చూడండి. ఇంకా నేను జూమ్ చేసిన యాక్చువల్గా అసలు కార్లే కనబడుతున్నారు, అంత చిన్న చీమలు పోయినట్టే అనిపిస్తున్నది. ఇది రోడ్డు, ఒకసారి చూడండి, నేను జూమ్ చేస్తా. ఇప్పుడు చూడండి, జూమ్ చేస్తే ఇంత జూమ్ చేస్తేనే కార్లు చిన్నగా కనబడుతున్నాయి. అది బైక్, ఇది కారు. ఓకే, సో చాలా చిన్న చీమలు పోయినట్టే ఉన్నాయి కదా. వండర్ అన్నమాట, సూపర్. టవర్ మోడల్ చిన్న. సో అన్ని సిటీలో ఉన్న బిల్డింగ్స్ అన్ని ఎలా ఉన్నాయో ఇక్కడ మనకు మోడల్స్ చూపించారు. చూడండి, విదేశీ పర్సన్ కూడా వీడియో తీసుకుంటాను. చదివాను. ఇందాక బిల్డింగ్ పక్క మోడల్ చూపిస్తాను, అదే అంత కింద ఉన్నది. చూడండి, ఇది మొత్తము మనకు ట్విన్ టవర్స్ది. మొత్తం ఇది మనకు 69 రింగిట్స్ ఉన్నది ఇక్కడ అమౌంట్. అంటే 69 అంటే మన ఇండియన్ కరెన్సీలో చాలా ఎక్కువ అన్నమాట. చూడండి, చాలా మస్తు ఉంది. సో ఇవన్నీ ఇది కూడా ఇక్కడ ఒక టైప్ ఆఫ్, ఇది మొత్తం మలేషియాకే ఇది ఐకాన్ అన్నమాట. సో ఎక్కడ పోయినా దాన్నే హైలైట్ చేస్తున్నారు. చూడండి ఎట్లా ఉంది. మేము ఇప్పుడు ఎక్కింది ట్విన్ టవర్ ఇదే అనమాట. సో 83 ఫ్లోర్స్, 86. సో ఎలక్ట్రానిక్ కెమెరా చూడండి, బాటిల్స్ క్వాలిటీ కూడా మస్తు ఉంది, రేట్ కూడా అట్లనే ఉంది, చాలా బాగుంది. బ్యాగ్స్, బ్యాగ్ క్వాలిటీ బాగుంది. దీన్నే 59 రింగిట్స్. మొత్తం ఇగో ట్విన్ టవర్స్ మధ్యలో వాచ్ పెట్టారు, చాలా వండర్, బాగుంది. ట్విన్ టవర్స్ ముందల వాటర్ ఫౌంటైన్ చూడండి ఎట్లుందో, జబర్దస్త్ ఉంది. ఇది మన ఇందాక పైకి చూపించింది ఇది అనమాట. చూడండి ఎట్లా ఉంది, చాలా బాగుంది కదా. చూడండి ట్విన్ టవర్స్. అద్భుతం.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మలేషియా ట్విన్ టవర్స్ పైన చూపిస్తున్నాం చూడండి. ఇది ట్విన్ టవర్స్. సో ఇక్కడ మనం కింద నిలబడ్డాం. ఇది 86 ఫ్లోర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ ఎంత అందంగా మనకు కనబడుతున్నాయో చూడండి ఒకసారి. సో మలేషియాలో ట్విన్ టవర్స్ అనేది ఫేమస్ అనమాట. సో ఎవరు ఎక్కడ కంట్రీ విజిట్ చేసినా ఫస్ట్ ఈ ట్విన్ టవర్స్కే ఫస్ట్ విజిట్ చేస్తారు. ట్విన్ టవర్స్ అంటేనే మలేషియా, మలేషియా అంటేనే ట్విన్ టవర్స్ అనమాట. సో మెనీ టూరిస్ట్ పీపుల్ వచ్చారు ఇక్కడ. చూడండి ఎంత హ్యాపీగా ఫొటోస్, వీడియోస్ అందరు తీసుకుంటున్నారు. సో చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇక్కడ అంతా. చూడండి ఎట్లా ఉందో. ఓకే, ఇక చూడండి టూరిస్టులంతా ఎట్లా ఫోటోలు దిగుతున్నారు. సో ఇక్కడ అంతా చూడండి. సో సూపర్ రైట్. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలా మంది వచ్చారు. మనం కూడా ఇండియా నుంచి వచ్చినాం కదా. సో చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి అన్ని కంట్రీస్ చూపిస్తుంటా పోయినప్పుడల్లా. సో థ్యాంక్ యూ సో మచ్.